మన శ్రీకాకుళం జిల్లా చిట్ల తండ్రులు ప్రతి ఏటికి ఒకసారి జరిగే ఈ జాతర గురించి ఎంతమందికి తెలుసు? ఖాళీ జవగానే మా ఎదవలతో కలిసి అలా జాతరకు బయలుదేరిపోము. మరి సంతగడు దగ్గర సాహసం ఉండదు కదా. రోడ్డు చూస్తే సన్నగా రైలు పట్టాలా ఉంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెరువులు పొలాలు ఆరిపోవడం. ఎక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, మా బండికి హెడ్ లైట్ లేదు. వచ్చిపోయే భక్తులు లూప్ లైన్ అనుకోండి మర్చిపో ఒక లూప్ లో కొడుతున్నారు. ఇంకా చేసేదేం లేక వచ్చే బండి లైటింగ్ తో జాగ్రత్త జాతరకి వెళ్ళిపోయాము. వచ్చి చూసేసరికి జనాలతో జాతర జడ్జిన అక్కడ జనారేలా ఉందమో. మరి ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే ద్వారం నుంచి నరసింహం కోవిలికి వెళ్లే వరకు నింగి నెల మునిగిపోయేలా ప్రపంచాన్ని మర్చిపోయేలా ఎటు చూసిన అరటిగెలతో నింపేస్తాము. అన్ని గెల కట్టింది ఎవరు బాబా అంటావా? కొన్ని గుడిలో టెంకాయలు కొడతామని ఎలా అయితే మొక్కుంటారో ఈ గుడిలో అరటిగెలు కడతామని అలా మొక్కుంటారు. అందుకేమో ఏ జాతర మిస్ అయినా ప్రతి ఏటా ఈ జాతర మాత్రం అస్సలు మిస్ కాను. బాబు ఇన్ని పొల మధ్య నుంచి ఒక పండు కూడా తినకపోతే పాపం పట్టుకుంటారు బాబు. తిను ఎన్ని కావాలంటే తిను, నీ కడుపు నింపుగా తిను, నిన్ను ఎవరు ఆపరు. ఇంకా దర్శనం చేసుకుందాం మన కోవిల దగ్గరికి వెళ్ళేసరికి లైన్ 1/2 కిలోమీటర్ ఉందేమో. సర్లే మనం లోకలర్స్, మనం ఎప్పుడైనా రావచ్చు, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకునేద్దామని మళ్ళీ జాతరలోకి వెళ్ళిపోచ్చాము. మరి జాతర అంటే మొదటి గుర్తొచ్చేది మేతే కదా. అలా 2 ప్లేట్లు పానీపూరి తిని సాలేదనో ప్లేట్ బేల్పూరి తిని చల్లగా పడి ఉంటదనో ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయలుదేరిపాము. ఈ 3 రోజుల జాతరకు వచ్చిపోయే భక్తులకు నా రిక్వెస్ట్ ఏంటంటే లూప్ లైన్ ప్లస్ 1 వే కాబట్టి వచ్చిపోయే భక్తుల సంఖ్య పెద్దది కాబట్టి కార్స్ అవాయిడ్ చేసి బైక్స్ పైన అది కూడా స్లోగా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్తారని కోరుతున్నాం. ఉంటా మరి.